బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చేప ప్రసాదం పంపిణీకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ముస్తాబవుతుంది. దాదాపు ఈసారి 1,00,000 మంది ఇక చేప ప్రసాదం భక్తులకు పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మంత్రి వాకిడి శ్రీహరి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, ఇతర నేతలంతా కూడా మరి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లను పరిశీలించారు. వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేపలు కూడా సరైనటువంటి మోతాదులో ఉన్నాయా లేవా, సో ఖచ్చితంగా అక్కడ ఏర్పాట్లకు సైతం కూడా వస్తున్నటువంటి వాళ్ళు చాలా దూర ప్రదేశాల నుంచి వస్తుంటారు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటారు, ఇతర జిల్లాల నుంచి వస్తుంటారు. గతంలో మనం చూసాం, ఇది ఇప్పటిదప్పటిది కాదు, ఏళ్ల తరబడి మరి ఈ చేప ప్రసాదం పంపిణీ అనేది జరుగుతూ ఉంది. ఒక కుటుంబం దీని ఆనవాయితీగా మరి తరతరాల నుంచి చేప ప్రసాదం పంపిణీ చేస్తూ వస్తుంది. సో అందులో భాగంగానే వచ్చేటువంటి ఎవరైతే చేప ప్రసాదం భక్తులు ఉంటారో వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు క్యూ లైన్లు కావచ్చు, లేకపోతే ఇతరితర సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, ఒకసారి ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఎన్ని లక్షల చేప పిల్లలు మరి పంపిణీ చేయబోతున్నారు ప్రసాదంగా, సో ఎంతమంది వచ్చేటువంటి అవకాశం ఉండబోతా ఉంది, అండ్ దాంతోపాటు అక్కడ వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, సో ఇటువంటి అన్ని అంశాల గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మంత్రులు పొన్నం ప్రభాకరు, అదేవిధంగా వాకిడి శ్రీహరి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అండ్ చాలామంది కాంగ్రెస్ నేతలంతా కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్ ప్రాంగణానికి వెళ్ళారు. అక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. గతంలో వచ్చినటువంటి సమస్యలను, గతంలో తలెత్తినటువంటి సమస్యలు పునరావృతం కాకుండా ఇక భక్తులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు సైతం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్ నౌ దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఏదైతే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మంత్రులు పర్యటిస్తున్నటువంటి తీరు కావచ్చు, పరిశీలిస్తున్నటువంటి ఆ యొక్క ప్రాంగణం అంతా కూడా వాళ్ళు పరిశీలిస్తున్నటువంటి విజువల్స్ని ప్రస్తుతం మనం తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. సో దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బట్ ఏదేమైనప్పటికీ చాలామంది మహారాష్ట్ర నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ చేప ప్రసాదం పంపిణీకి సంబంధించి వస్తూ ఉంటారు. ప్రధానంగా ఇది ఆస్తమా కావచ్చు, లేకపోతే ఇతరితర వాటి గురించి ఆరోగ్యం క్యూర్ అవుతుందంటూ నమ్ముతుంటారు. ప్రధానంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కావచ్చు, లేకపోతే ఆస్తమా ద్వారా చాలామంది ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగినప్పటికీ నయం కాకపోవడం, ఇట్లా ఎన్నో మెడిసిన్స్ వాడుతున్నప్పటికీ కూడా చాలామంది ఇబ్బంది ఎదుర్కొంటారు. సో అటువంటి వాళ్ళకి ఇది చాలా మేలు అని చెప్తూ ఉంటారు. కొంత పథ్యం కూడా పాటించాలని కూడా రెగ్యులర్గా దీన్ని తీసుకుంటే ఖచ్చితంగా క్యూర్ అవుతుందంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం మనకు అనిపిస్తుంది. రైట్ నో ఒకసారి దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ మనం చూస్తే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి సంబంధించి మంత్రి వాకటి శ్రీహరి గారు ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఏదైతే చేప ప్రసాదం వల్ల ప్రయోజనం పొందిన వారే ఈ కార్యక్రమానికి ప్రచారం చేస్తున్నారని, శాస్త్రానికి అంతు చిక్కని అనేక విషయాలు ఉన్నాయంటూ కూడా వారు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అందువల్ల అపోహలకు తావు ఇవ్వకుండా ప్రజల నమ్మకంతోనే పాల్గొనాలంటూ సూచిస్తున్నారు. ఇక ఈసారి 1,00,000 మందికి పైగా భక్తులు హాజరవుతానంటూ అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా 3 లక్షలకు పైగా చేప పిల్లల్ని సిద్ధం చేసినట్టుగా తెలుపుతున్నారు. చివరి వ్యక్తి వరకు చేప ప్రసాదం అందేలా ప్రత్యేక చర్యలు సైతం చేపట్టామంటూ చెప్పుకొస్తున్నారు. ఇక జూన్ 8వ తేదీన రాత్రి 9 గంటలకు చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైన జూన్ 9వ తేదీ సాయంత్రం వరకు కొనసాగుతున్నట్టు వెల్లడించారు. గత సంవత్సరాల కంటే ఎక్కువ సంఖ్యలో కౌంటర్లను ఏర్పాటు చేశామని, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఇక 200 మందికి పైగా మత్స్యశాఖ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని సేవలు అందిస్తారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది. రైట్ నో ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ చేప ప్రసాదానికి సంబంధించి ఏళ్ల తరబడి ఈ చేప ప్రసాదం పంపిణీ జరుగుతూ ఉంది. చాలామంది దీన్ని నమ్మకంతో స్వీకరిస్తూ ఉన్నారు. సో రైట్ నో మన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి సంబంధించి అక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, ఎన్ని చేప పిల్లలు మరి స్టాక్ తెచ్చిపెట్టారని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నేత మెట్టు సాయి కుమార్ ప్రస్తుతం ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. సో సాయి గారు నమస్తే అండి. సో ఎట్లుంది ఈ ఏర్పాట్లకు సంబంధించి? చాలా కాలం నుంచి ఇదంతా కూడా జరుగుతూ ఉంది, ఈ చేప ప్రసాదం పంపిణీ. ఇప్పుడు ఈసారి ఎట్లా ఉండబోతుంది? గతంలో వచ్చిన సమస్యలకు ఏదైనా చెక్ పెట్టారా, ఆల్టర్నేటివ్ ప్లాన్ చేస్తారా? ముఖ్యంగా గతంలో మనము 18 క్యూ లైన్ ఏర్పడిన సమయంలో ఇప్పుడు 35 అని డబల్ చేశాము. ఓకే. ముఖ్యంగా 1,50,000 కొరమీను చాలా పిల్లల్ని అందులో తీసుకొచ్చాము. అదేవిధంగా పత్తిని కుటుంబం వారు 3 లక్షల మందికి సరిపడే ప్రసాదాన్ని తయారు చెప్పడం జరిగింది. ఓకే. మనకు అనుకూలంగా వ్యవహారంగా ప్రజలకు ఏ విధంగా ఉండాలి అనే ప్రతి పనిని స్పష్టంగా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, వాకిడి శ్రీహరి గారు ప్రతిసారి ఇప్పటికీ 3-4 సార్లు పైదప్ప మేము మన సమస్య ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఎందుకంటే దేశవ్యాప్తంగా అటు బీహార్ కానివ్వండి, అటు మధ్యప్రదేశ్ కానివ్వండి, ఇటు కర్ణాటక కానివ్వండి, ప్రతి ఒక్క రాష్ట్రాల నుంచి, హిమాచల్ ప్రదేశ్ కానివ్వండి, ప్రతి ఒక్క రాష్ట్రాల నుంచి
భక్తులు రావడం జరుగుతూ ఉంది. వారికి అనుగుణంగా వారికి ఆహార పదార్థాలు ఇచ్చే విధంగా, సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా పూర్తి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తా ఉన్నాము. ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా భక్తుని కుటుంబం వారు తెలంగాణ ప్రభుత్వం పరిశ్రాత్మకంగా వచ్చే ప్రతి భక్తుని కంటే అతిథి దేవోభవ, ఎవరైతే తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో ప్రతి ఒక్క సేవగా చేస్తా ఉన్నాము. మనం అనుకున్న అంటే మన తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, ఎవరైతే నమ్మకంతో విశ్వాసంతో వచ్చిన వారికి పూర్తి సహకారంతో ముందుకెళ్ళాలి. అదేవిధంగా ఏ అధికారులు దాదాపు మేము వాటర్ వర్క్స్ కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆర్టీసీ కానివ్వండి, అదేవిధంగా మత్స్యశాఖ, అదేవిధంగా మున్సిపల్ 14 విభాగాల అధికారులు, సిబ్బంది ఇందులో పాల్గొంటున్నారు. గత 4 రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాము. 8వ తారీఖు సాయంత్రం 9 గంటల ప్రాంతంలో మంత్రులు వారి యొక్క చేతుల మీదుగా ప్రారంభించుకొని 9 తారీఖు అంటే సాయంత్రం 9 గంటల ప్రాంతం వరకు ఈ మందు పంపిణీ జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరు వచ్చిన మొదటి వ్యక్తి నుంచి చివరి వ్యక్తి వరకు చేప మందు అందించే విధంగా పూర్తి చర్యలు తీసుకున్నాము. ఎక్కడ కూడా ఇసుమంతైన సమస్య రాకుండా ప్రత్యేకమైన చర్య తీసుకుంటున్నాము. ఓకే, అంటే ఈ ట్రాఫిక్ సంబంధించి కావచ్చు, లేకపోతే వస్తున్నటువంటి భక్తులకు షెల్టర్కి సంబంధించి కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఇటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతా ఉన్నారా దానికి సంబంధించి? తప్పకుండా శ్రీలం గారు, ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా మనం చూడొచ్చు, ఆర్టీసీ వారికి చెప్పడం జరిగింది. ఆర్టీసీ వారు అదేవిధంగా మన నిజాం కాలేజ్ కానివ్వండి, ఆలియా కాలేజ్ కానివ్వండి, వాళ్ళకి అక్కడక్కడ వాళ్ళకి మన ఏర్పాటు చేస్తున్నాము పార్కింగ్ కి. అదేవిధంగా కొన్ని ఎన్జిఓస్, అగ్రవాల్ ఎన్జిఓస్, అదేవిధంగా బద్రీశాల్ పిచ్చి ఎన్జిఓ అండ్ జేస్వాల్ కమిటీ, ఇట్లా ఈ 3-4 స్వచ్ఛంద సంస్థలు ఎన్జిఓ ద్వారా ఎవరైతే వస్తున్న రోగులకు, భక్తులు అందరికీ కూడా వారికి ఆహార పదార్థాలు ఇచ్చే విధంగా, వారికి మన నివాసానికి ఇచ్చే విధంగా పూర్తి సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. అంటే గతంలో కూడా మనం చూసినాం, కొంతమంది అస్వస్థకు గురైనటువంటి సందర్భం కూడా మనం చూసినాం. ఎందుకంటే క్యూ లైన్లు చాలా తక్కువగా ఉన్నాయి, పోలీసులు కూడా కంట్రోల్ చేయలేనంత మంది జనాలు వచ్చినారు. సో ఈ చేప ప్రసాదం విశ్వాసంతో సో ఈసారి క్యూ లైన్ డబల్ చేసినామని చెప్తా ఉన్నారు. పోలీస్ ప్రొటెక్షన్ కావచ్చు, సీసీ కెమెరాలు కావచ్చు, ఈ నిఘా ఎట్లా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఎటువంటి భద్రతని ఇస్తున్నారు? ముఖ్యంగా మీరు చూడండి శ్రీలం గారు, ప్రతిసారి ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం ఈసారి రాత్రి కూడా సాయంత్రం పూట ప్రారంభమవుతుంది. కాబట్టి దానికి అనుగుణంగా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నాము. ఇంకా మన లైటింగ్ వ్యవస్థ కానివ్వండి, సీసీ కెమెరా కానివ్వండి, అదేవిధంగా ఎండకు ఇబ్బంది పడకుండా ప్రత్యేక కూలింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తా ఉన్నాము. ముఖ్యంగా మీరు చూడొచ్చు, ఎక్కడెక్కడైతే క్యూలైన్లు ఏర్పాటు చేసే సమయంలో కూడా గతంలో వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేకమైన క్యూలైన్ లేకుండే, కానీ ఈసారి ప్రత్యేకంగా 6 క్యూలైన్, 3 వికలాంగులకు, 3 ప్రత్యేకంగా వృద్ధులకు ఏర్పాటు చేస్తాము. ఓకే, అంటే మనం జనరల్గా చూస్తుంటాం కొన్ని చోట్ల విఐపీలకు సపరేట్ క్యూ లైన్ లాంటివి కూడా ఉంటుంటాయి. సో ఈ చేప ప్రసాదానికి సంబంధించి ఇక్కడ ఏమైనా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు ఏమైనా పెట్టిరా పొలిటీషియన్స్ కావచ్చు, లేకపోతే అధికారులు? అందరూ సామాన్య ప్రజల్లాగా రావడం జరుగుతుంది. విఐపీలు అని ఎవరు లేరు. ఎవరికైనా ఇబ్బంది కలిగే ఉంటే, వృద్ధులు, వికలాంగులు ఉంటే వారి కోసం మాత్రమే ఏర్పాటు చేస్తున్నాము తప్ప క్యూ లైన్లు, ప్రత్యేకలు, పదపది అంటే ఎవరు లేరు. ఎవరికి కూడా ఏ విధమైన క్యూ లైన్ ఏర్పాటు చేయడం లేదు. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇది మొత్తం మీద ఇక ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సర్వం సిద్ధమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అన్ని రకాల ఏర్పాట్లు చేశాము, అందరూ సమానమే. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు లాంటి ఇతర రాష్ట్రాల నుంచి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ చేప ప్రసాదం పంపిణీకి చాలామంది హాజరవుతుంటారు. ఈసారి 1,00,000కు పైగా వచ్చేటువంటి అవకాశం ఉంది భక్తులు. వారికి సరిపడా ఇప్పటికే కొర్రమీను చేప పిల్లలు కావచ్చు, లేకపోతే ప్రసాదం కావచ్చు, ఇదంతా కూడా సిద్ధంగా పెట్టినాం. సో ఏదైతే 8వ తారీఖు రాత్రి 9 గంటలకు మొదలైనటువంటి ఈ చేప ప్రసాదము మరి ఉదయం అంటే నెక్స్ట్ డే నైట్ 9 వరకు, అంటే 9th రోజు ఈవినింగ్ వరకు కూడా ఈ చేప ప్రసాదం మొదటి వ్యక్తి నుంచి చివరి వ్యక్తి వరకు ఖచ్చితంగా అందిస్తాము. వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇటు వాష్రూమ్స్ కావచ్చు, భోజనం కావచ్చు, లేకపోతే మరి ఏదైతే వస్తున్నటువంటి ఎండ తీవ్రత నుంచి, వర్షం నుంచి వాళ్ళకు ఉపశమనం కల్పించే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాం. నిఘా పటిష్టంగా ఉంది, పోలీసు సెక్యూరిటీ ఉంటుంది, సీసీ కెమెరాలు ఉంటాయి. ఇట్లా అన్ని రకాల రవాణాకు సంబంధించి, పార్కింగ్ సంబంధించి కూడా ఏర్పాట్లు చేసినాం. ఖచ్చితంగా ఇది చాలా సక్సెస్ఫుల్గా చేయబోతున్నామంటూ కూడా ఫిషరీస్ కార్పొరేషన్ మెట్టు సాయి కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం, అన్ని డిపార్ట్మెంట్లు ఒక రకమైనటువంటి కలయికతో, ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, రవాణా కావచ్చు, లేకపోతే ఇటు అన్ని రకాల డిపార్ట్మెంట్లు కలయికతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమము మరి బత్తినివారి ఫ్యామిలీ గత తరతరాల నుంచి వస్తున్నటువంటి ఒక ఆనవాయితీగా ఈ చేప ప్రసాదం పంపిణీ చేస్తూ ఉన్నారు. కాబట్టి సో ఇది ఎంతవరకు ఎట్లా ఉంటుంది, ఎంతమంది సక్సెస్ అవుతారు ఏందనేది చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనప్పటికీ విశ్వాసం పెట్టి ఈ చేప ప్రసాదం తీసుకుంటే ఎటువంటి జబ్బులైనా నయం అవుతాయి అనేది ఖచ్చితంగా బత్తినివారి ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే మంత్రి వాకిటి శ్రీవారి అధికారులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి.